జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గాంధీ చౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ప్రచారం కోసం సిరిసిల్ల నుండి తరలి వెళ్లిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ గౌరవ వేములవాడ శాసనసభ్యులు విప్గారైనటువంటి ఆదిశీలన గారి ఆధ్వర్యంలో, అలాగే మహేంద్రన్న గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దాదాపు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలందరూ తరలి వెళ్ళి ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు గురించి ప్రయత్నించినటువంటి అందరికీ మొదటగా కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి యువ నాయకుడు, మంచి అభ్యర్థిని వెతికి నవీన్ను నిలబెట్టి అతని గెలుపులకు అహర్నిశలు కృషి చేస్తూ తన సహచరులందరినీ ఏకదాటిపై నడిపించుకుంటూ ప్రతిరోజు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించుకుంటూ వెళ్ళిన సందర్భంగా ఏదైతే ప్రజాపాలనలో మన యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మంత్రివర్గం సూచనల మేరకు అయితేనేమి, మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అన్ని అమలు పరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇక ముందు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే మరింత రాష్ట్ర పురోగతికి పాటుపడతారని వాగ్దానం ఇచ్చిన సందర్భంగా ప్రజలందరూ నమ్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 29,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ సిరిసిల్ల పట్టణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు.